హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అర్చన. సేమియా పాయసం మనకి చెక్కబడకుండా ఈవినింగ్ వరకు అలానే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలామంది చేస్తే కాసేపటికి గట్టిపడిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కదండీ! ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 5, 6 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవన్నీ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇది తీసి వేరొక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి నెయ్యిని అలానే ఉంచి ఒక కప్పు వరకు సేమియాని తీసుకోండి. ఈ సేమియా మనకి 30 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగా నిదానంగా స్టవ్‌ని మీడియంలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కడ మాడకుండా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్‌లోకి ఉంచుకోండి. అదే నెయ్యి అలా ఉంచేసి ఒక 3 కప్స్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అంతా కూడా కొంచెం బాగా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని వేసేసి ఉడికించుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి తిప్పుకొని పైన మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒక అర లీటర్ వరకు నేను కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేస్తున్నానండి. మీరు పచ్చి పాలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పుకొని ఈ సేమియా అంతా కూడా కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు మరి కాసేపు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలాగ మనకి పొంగొచ్చే వరకు చేసి పైన తెట్టంతా కూడా మళ్ళీ లోపలికి వేస్తూ మీగడని కుక్ చేసుకోవాలి. ఇలా 2, 3 పొంగులొచ్చిన తర్వాత ఏ కప్‌తో అయితే సేమియా వేసామో అదే కప్‌తో పంచదారని యాడ్ చేసుకోండి. నాకైతే ఇది సరిపడా ఉంది. కాకపోతే ఇంకా బాగా తినేవాళ్ళైతే ఇంకొక అరకప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మనకి సేమియా అనేది బాగా సాఫ్ట్ కూడా అయిపోతుందండి. ఎంతో టైం కూడా పట్టదు మనకి. ఇలా మళ్ళీ మూత పెట్టి అలా 2, 3 పొంగులొచ్చే వరకు ఒకసారి ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం అంతా కూడా తిప్పిన తర్వాత తీసి ఒకసారి చెక్ చేసి చూడండి సేమియా అనేది సాఫ్ట్ అయిందో లేదో. చూడండి కట్ అయిపోయింది కదా! అంతే సేమియా పాయసం ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సేమియా పాయసాన్ని పక్కన పెట్టుకొని ఒకసారి మూత తీసి ఫైనల్‌గా మరొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వీటిలో ఇక్కడే ఉందండి సీక్రెట్ అంతా కూడా. మనం కాచి చల్లార్చిన పాలని లాస్ట్‌లో ఒక 2 కప్స్ వరకు యాడ్ చేసుకొని, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని, వేడి వేడిగా సేమియా పాయసాన్ని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఇప్పుడు మనం వేసేటప్పుడు ఎంత పల్చగా చాలా జారుడుగా ఎళ్తుందో గదా! అదే కన్సిస్టెన్సీ మనకి నెక్స్ట్ డే గూడా ఉంటుందండి. నేను ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టి చూసాను. అలానే ఉంది. మీరు ఇదే కన్సిస్టెన్సీని కావాలి అంటే గనక నేను చెప్పిన మెథడ్‌లో ఫాలో అయిపోండి. అసలు మీకు సేమియా పాయసం అనేది గట్టిగా అనేది అవ్వదు.